హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. మార్నింగే ఎక్కడికి వెళ్తుంది, ఎటు బయలుదేరిందో అని అనుకుంటున్నారా? ఏం లేదు, మా ఫ్యామిలీ అందరం కలిసి మేము షిరిడీకి ప్లాన్ చేసినాము. షిరిడీకి వెళ్తున్నాము. షిరిడీలో ఎక్కడికి ఏ ప్లేసెస్కి వెళ్ళాము అన్నది ప్రతి ఒక్కటి ఎపిసోడ్ వైజ్గా పెట్టాను. కంపల్సరీగా చూడండి వీడియోని. మేము జర్నీ స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఏదైనా టెంపుల్లో వెళ్ళి కొబ్బరికాయ కొడతాము. అలానే పోయినసారి తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్లోనే, రేణుకైలమ్మ టెంపుల్లోనే కొబ్బరికాయ కొట్టాము. అదే విధంగా ఇప్పుడు కూడా అదే టెంపుల్లోనే, రేణుకైలమ్మ టెంపుల్లోనే కొబ్బరికాయ కొడదామని కూడా ఫిక్స్ అయినాము. సో ఆ ప్లేస్లో తీసిన వీడియో ఇది. అండ్ ఈ టెంపుల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, ప్లస్ బై ద వేలో కూడా ఉంటుంది కదా అనేసి ఈ టెంపుల్లోనే మేము ఎప్పుడు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్తాం అన్నట్టు. ఈ రేణుకెళ్ళమ్మ టెంపుల్ ఎక్కడ అనేసి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి బీరంగూడలోని మండే మార్కెట్ దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్ రోడ్ మీదనే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఇక్కడ నుండి కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అవుతాం అన్నట్టు. ఇంకా మా అన్నయ్య కొబ్బరికాయ కొట్టేసిండు. ఇక మనము జర్నీ స్టార్ట్ చేసేద్దాము అదండి. మేము వెళ్ళేది కియా క్యారెన్స్లో వెళ్తున్నాము. చిన్నోడు ఉన్నాడు కదా అనేసి కొంచెం పెద్ద కార్కి ప్రిఫర్ చేసినాం అన్నట్టు, జర్నీ టైర్డ్నెస్ ఉండొద్దు అనేసి. హైదరాబాద్ నుండి షిరిడీకి దాదాపు 670 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే మనము 12 అవర్స్ దాకా జర్నీ ఉంటుంది. అందుకే మేము మార్నింగే స్టార్ట్ చేసినాము జర్నీ. ఎందుకు ఏం డిఫికల్టీస్ ఉండవద్దు అని, అండ్ మిడిల్లో ఏమన్నా ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు అనేసి మేము మార్నింగే స్టార్ట్ చేసినాము. వయా హైదరాబాద్ నుండి వెళ్ళాము. ఓఆర్ఆర్ ఎక్కలేదు, ఎందుకంటే మేము బీరంగూడలోనే ఉంటాము. నెక్స్ట్ డ్రాప్ వచ్చేసి పటాన్చెరు అనేసి జస్ట్ 1 డిస్టెన్స్కి ఎందుకు ఓఆర్ఆర్ అనేసి మేము డైరెక్ట్ బీరంగూడ రోడ్ నుండి వెళ్ళిపోయినాము. ఈ వీడియో టోటల్ వచ్చేసి మొత్తం ట్రావెలింగ్ వీడియోనే. ఏ దగ్గర ఎక్కడెక్కడ మనకి ఏం సిటీస్ వచ్చినాయి, ఏమేమి విలేజెస్ వచ్చినాయి, ఎక్కడ మనకి టోల్ గేట్స్ వచ్చినాయి అన్నట్టుగానే తీసినాము. టోల్ రోడ్ ఎక్కడ ఉంటుంది, రోడ్ ఎట్లుంటుందో అన్నట్టుగానే ఈ వీడియో తీశాను. అలానే బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ ఎక్కడైనా హోటల్స్ ఉంటాయా లేదా, హోటల్స్ ఉన్నా ఎట్లాంటి హోటల్స్ ఉంటాయి, ఫుడ్ బాగుంటుందా లేదా అన్నట్టుగాను ఈ వీడియో చేశాను. మేము ట్రావెల్ చేసింది మొత్తం హైవేలోనే. అక్కడక్కడ విలేజెస్ వచ్చాయి, అది కూడా జస్ట్ హైవే పక్కన ఉండే విలేజెసే. రోడ్డు మాత్రం చాలా బాగుంది. మనకి ఎక్కడ డిఫికల్టీస్ అనిపించవు, ఏ మాత్రం కూడా డిఫికల్టీస్ ఉండవు. సూపర్ రోడ్. మాట్లాడుతుండగానే మనకి ఫస్ట్ టోల్ గేట్ కూడా వచ్చేసింది. ఇది టోల్ గేట్ మన తెలంగాణ టోల్ గేటే. ఈ టోల్ గేట్ వచ్చేసి మన హైదరాబాద్ రూట్లో ఉంటుంది. కంకోలి అనే విలేజ్ దగ్గర ఉన్న టోల్ గేట్ ఇది. ఇక్కడ నుండి టోల్ గేట్ కూడా చాలా స్టార్ట్ అయిపోతాయి. దాదాపు ఒక 10 టోల్ గేట్స్ దాకా ఉంటాయి కావచ్చు షిరిడి దాకా. మనకి మన తెలంగాణ నుండి షిరిడీకి వెళ్ళే వాళ్ళకి నేను ఒక అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నా. తెలంగాణలో మాత్రం ఫుల్ ట్యాంక్ కొట్టించుకోకండి. ఏదన్నా ఒక ట్యాంక్ పెట్రోల్ బంక్లో చూసి ఒక 1000 2000 కొట్టించుకోండి. ఎందుకంటే మన స్టేట్లో కన్నా పక్క కర్ణాటక కానీ మహారాష్ట్రలో కానీ ఒక 5 రూపీస్ నుండి 6 రూపీస్ దాకా తక్కువ ఉండే. మేము కూడా అట్లనే చేసినాము. ఫస్ట్ వచ్చిన ఊర్లో ఒక 1000 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని కర్ణాటకలోని బంగనూరులో మేము ఫుల్ ట్యాంక్ చేయించాము. మన తెలంగాణలో కానీ హైదరాబాద్లో నుండి కంపేర్ చేస్తే దాదాపు 6 to 7 రూపీస్ తక్కువ ఉండే. మన తెలంగాణలో హైదరాబాద్లో 110 ఉండే డీజిల్ పెట్రోల్, కానీ ఇక్కడ మాత్రం 103 చూపిస్తుంది. అందుకే ఇక్కడనే ఫుల్ ట్యాంక్ చేయించినాం మేము. ఆయన లైవ్గా చూపించిండు పెట్రోల్ రేట్ ఎంత ఉంది అనేసి లీటర్కి లైవ్గా. అండ్ మాకు టోటల్ ఫుల్ ట్యాంక్కి ఎంత అయింది, ఎంత లీటర్స్ వచ్చిందో అన్న ఒకటి బిల్ కూడా చూపెట్టిండు, చూడండి. ఇక పెట్రోల్ పోయించుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేద్దాము, బ్రేక్ఫాస్ట్ క్రితం ఎక్కడ బాగుంటుందో అనేసి మేము అక్కడ అందరం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఈ హైవే మీద రెస్టారెంట్స్ ఏమైనా దొరకాయా అన్నది కూడా మనకు డౌటే. మేము కియా క్యారెన్స్లో వెళ్ళామని చెప్పాము కదా. మేము టోటల్ 5 మెంబర్స్ వెళ్ళాము. మా చిన్నోడితో కలుపుకొని 6. ఇక ఫ్రీగా, చిన్నోడు ఉన్నాడు కదా, ఫ్రీగా ఉండాలనేసి మా ఆయన అని మా హస్బెండ్ ముంగడు కూర్చున్నారు, నేను మా మమ్మీ మిడిల్లో కూర్చున్నాము. పాప మా వదిన మాత్రం ఎక్కువసేపు వెనకాలనే కూర్చుంది. అందరు హాయ్ చెప్పండి. we are going to shirdi. నమస్తే అట మా చెల్లె చెప్తుంది. అరే నువ్వేం చెప్తావు? హలో బ్యూటిఫుల్ పీపుల్. ఇగో ఇండోలో అనుకున్న అమ్మాయి ఇదే బ్యూటిఫుల్ పీపుల్. ఇక మంచిగా అందరం ముచ్చట పెట్టుకుంటా పాటలు వినుకుంటూ పోతుండగా మాకు సెకండ్ టోల్ గేట్ కూడా వచ్చేసింది. ఐ థింక్ ఇది కర్ణాటక బార్డర్లో టోల్ గేట్ కావచ్చు, నాకు అంత ఐడియా వస్తలేదు ఎక్కడదో అనేసి. ఈ టోల్ గేట్ అయిపోయిన తర్వాత ఇక మా డిస్కషన్ స్టార్ట్ అయింది, బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేద్దాం అనేసి. మన తెలంగాణ కూడా వెళ్ళిపోయింది.
బ్రేక్ఫాస్ట్ మంచిగా దొరకదా అనేసి వెతకంగా ఒక్క దగ్గరమో దొరికింది. చిన్న హోటల్ లాగా ఉంది, మేబీ దాబా అనుకుంటా, కాకా దాబా అనుకుంటా అది. కరెక్ట్, నింబూర్లో కర్ణాటక స్టేట్లోని నింబూర్ అనే విలేజ్లో కాకా ఫ్యామిలీ దాబాలో మాకు బ్రేక్ఫాస్ట్కి దిగినాము. మాకు చాలా టైం పట్టింది ఈ దాబా మాకు దొరకడానికి. ఇక ఎక్కడనో ఒక దగ్గర దొరికింది కదా అనేసి ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. అప్పటికే దాదాపు 10:30 ఎంతో టైం అవుతుండే, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, చాలా ఆకలి అవుతుంది అనేసి ఈ దాబా కనబడంగానే ఇక ఇక్కడ ఆపుకున్నాము. ఎందుకంటే ముంగట ఇంకా దాబాస్ ఉంటాయో ఉండవో, హోటల్స్ ఉంటాయో ఉండవో అనేసి ఇక ఇక్కడ ఆగేసి స్టాప్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. అట్లనే కొంచెం లెగ్స్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది అటు ఇటు తిరుగుతాయి అనేసి ఇక ఇక్కడ ఆపుకున్నాం మేము. ఇక్కడ దిగిన తర్వాత ఇక మా అన్నయ్య మా హస్బెండ్ వెళ్ళేసి ఇక్కడ మెన్యూ ఏంటిది, ఏమేమి దొరుకుతుంది బ్రేక్ఫాస్ట్గా అనేసి కనుక్కుందామని వెళ్ళిర్రు. ఒక్కసారి మన స్టేట్ కానీ మన హైదరాబాద్ దాటిన తర్వాత ఫుడ్ దొరకడం కష్టం అమ్మా. మనకెంత బాగుంటాయి ఇటు సైడ్ కానీ బ్రేక్ఫాస్ట్లు కానీ ఫుడ్ కానీ ఏదైనా ఎంత బాగుంటుంది. ఇక వేరే స్టేట్లో ఫుడ్ మాత్రం అస్సలు మనం తినలేం కదా. ఇక అక్కడ ఓన్లీ 3 టిఫిన్లు ఉన్నాయి. దాంట్లో పూరి ఒకటి, ఇడ్లీ ఒకటి, ఇంకొకటి పులావ్ అంట. ఆ పులావ్ 3 టిఫిన్లు ఉన్నాయి, ఇంకేవి లేవు. ఇక మేము చచ్చినట్టు పూరే తీసుకున్నాం, ఎందుకంటే అది ఒక్కటే అక్కడ వేడిగా అవుతుండే. ఇక మేము వెళ్ళేసి అక్కడ పూరికి ఏం కర్రీ ఇస్తున్నారు, మరి మనలాగా పప్పు ఇస్తారా ఇంకేదైనా కర్రీ ఇస్తారా అంటే వాడు అక్కడ పూరీని బాజీ ఇస్తున్నాము తినండి అని చెప్పిండు. ఇక చూడండి వాళ్ళ బాజీ గిట్లుంటుంది, నీళ్ళు ఏం లేవు. ఆలు బాజీ అన్నాడు కానీ అలా నాకు ఒక్క ఆలు ముక్క కూడా కనబడలేదు. ఇంకొకటి ఏదో కొబ్బరి పచ్చడి అట, మొత్తం నీళ్ళు తప్పించి అల్లు ఏం లేవు. ఇక మా పూరీలు ఇచ్చిండు, కొంచెం ఉడకని గట్టి పూరీలు తిన్నాం. ఇక ఏం చేస్తాం, అయినా మన తెలంగాణలో సైడ్లో వేసుకున్నట్టు ఏమన్నా ఉంటాయా, ఒక్కటి టేస్ట్ ఉండదు, ఏది ఉండదు, ఏదో తిన్నట్టే ఉంటుంది. అసలు ఇంత కూడా టేస్ట్ అనిపించదు. మన సైడ్ పూరి కానీ వడ కానీ ఇడ్లీ కానీ ఎంత బాగుంటాయి, ఇక్కడ అసలు ఉప్పు ఉండదు, ఏది ఉండదు. ఎందుకురా బాబు అన్నట్టు ఉంటుంది ఇక్కడ ఫుడ్ మాత్రం. కానీ ఒక ఊరికి వెళ్ళినప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఏదో ఒకటి తినాలి అనేసి తినడం తప్పించి ఇంకొకటి ఏది లేదు. ఇక ఇక్కడ మేము సగం బ్రేక్ఫాస్ట్ తిని సగం వదిలిపెట్టేసి ఇక మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసినాం. ఇక ఇప్పుడే తిన్నాం కదా, ఇక ప్రయాణం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక తిన్న తర్వాత మనకు కార్లో వచ్చేది నిద్ర. మంచిగా కొద్దిసేపు అందరం ఒక న్యాప్ వేసినాము. న్యాప్ వేసి చూసేసరికి షిరిడీకి ఇంకా 400 చేంజ్ కిలోమీటర్ చూపిస్తుంది. అంటే అప్పుడే మేము 200 కిలోమీటర్ దాకా వచ్చేసినామా అని మేము అనుకున్నాము. మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసింది హాలిడేస్లల్లా, లాంగ్ వీకెండ్ వచ్చిండే లేదా మొన్న, అప్పుడైతే రోడ్ల మీద ఎంతమంది రైడర్స్ కనబడ్డారంటే దాదాపు ఒక 50 మెంబర్స్ రైడర్స్ దాకా. మరి గోవా సైడ్ వెళ్తున్నారో మరి పూణే సైడ్ వెళ్తున్నారో తెలియదు కానీ ఇక మేము కొద్దిగా దూరం ట్రావెల్ చేయగానే బీదర్ డిస్టిక్ ఎంటర్ అయిపోయినాము. బీదర్లోకి ఎంటర్ కాగానే మనకి బసవ కళ్యాణ్ టెంపుల్ కనబడుతుంది. ఈ కనిపించే టెంపులే అది బసవ కళ్యాణ్ టెంపుల్ అంటారు. దీంట్లో 108 ఫీట్ హైట్ గల బసవేశ్వర్ స్టాచ్యూ ఉంటుంది. ఈ ప్లేస్ విజిట్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు టైం లేకుండే, ఎందుకంటే నేను MBA చేసింది బసవేశ్వర కాలేజ్లోనే. మాట్లాడుతుండగానే మనకి ఇంకొక టోల్ గేట్ కూడా వచ్చేసింది. నాకు తెలిసి ఇది బీదర్ దగ్గరలో ఉన్న టోల్ గేట్ అనుకుంటా, కర్ణాటక స్టేట్లో ఉంది. మనకి ఎక్కడైతే ఏ టర్బైన్స్ అనేవి కనబడతాయో ఎక్కువ శాతం చాలా కనబడినాయి అనుకో, అప్పుడే అనుకోవాలి మనం మహారాష్ట్రకు వచ్చేసినాం అనేసి. ఇక మనము మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయినాం. మహారాష్ట్రలో ఉస్మానాబాద్ డిస్టిక్లోని నల్దుర్గ్ అనే విలేజ్లో ఉన్న కోట ఇది. నల్దుర్గ్ ఫోర్ట్ అంటారు దీన్ని. ఈ ఫోర్ట్ మొత్తం వాటర్తో ఉంటుంది. ఇక ఈ ఫోర్ట్ దగ్గర నుండి ఒక 50 కిలోమీటర్స్ ఏమో తుల్జాపూర్ ఉంటుంది. మేము తుల్జాపూర్కి వెళ్తున్నాము. మేము వేసుకున్న ప్రోగ్రాంలో తుల్జాపూర్ భవానీ అమ్మవారి దర్శనం కూడా ఉండే. సో మేము ఇక్కడికి ఎర్లీగా వెళ్ళిపోదాం అనేసి పొద్దున్నే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం తుల్జాపూర్ భవానీ అమ్మవారిదే ఉంటుంది టోటల్గా, అది చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మాకు వర్షం కూడా ఎదురైందండి. రోడ్డు మాత్రం చాలా బాగుండే, ప్లస్ వెదర్ కూడా సూపర్ ఉండే, వర్షం ఉండే, చాలా ఎంజాయ్ చేసాము. రోడ్ మాత్రం షిరిడీ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు చాలా బాగుంది రూట్ మాత్రం. మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి. రోడ్డుకి అసలు ఎక్కడా కూడా బాధపడాల్సిన అవసరం లేదు, సూపర్ రోడ్స్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నాకు తెలిసి నేను అన్నీ కవర్ చేసిన అని అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్కి. అండ్ నెక్స్ట్ వీడియో తుల్జాపూర్ భవానీ వీడియోస్ పెడతాను, చూడండి. మరి నువ్వు
వీడియో నచ్చిందా? వీడియో గిట్ట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.